సీరియస్లీ మూవీ అంత బాగుందా? మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 41 minutes. మరి 2 hours 41 minutes అంటే పెద్ద పెద్ద మూవీస్కే అంటే 3 hours వచ్చిన దాన్ని తీసుకొచ్చేసి 2.5 hours లేదా 2 hours ట్రిమ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మూవీ ఎక్కడ లెంత్ అయిపోతుందో అని చెప్పేసి, అట్లాంటిది 2 hours 41 minutes మూవీలో అంత మ్యాటర్ ఉందా? హాయ్ గైస్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ డార్లింగ్ వై దిస్ కొలవరి, డైరెక్టెడ్ బై అశ్విన్ రామ్, స్టారింగ్ బై ప్రియదర్శి అండ్ నభా నటేష్. ఇదొక కామెడీ రొమాంటిక్ మూవీ. ఆడు విషయానికి వచ్చేసినట్లయితే మన హీరో రాఘవ లైఫ్లో బాగా సెటిల్ అయిపోయి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని అండ్ ప్యారిస్కి వెళ్ళిపోదాము హనీమూన్ ట్రిప్కి అని చెప్పేసి ఒక అంబిషన్ పెట్టుకొని ఉంటాడు. అలాంటి పర్సన్కి ఒక స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ఒక మనకి ట్రైలర్లో చూపించినట్టుగా లైఫ్లోకి ఇటువంటి అమ్మాయి వచ్చినట్లయితే స్ప్లిట్ పర్సనాలిటీ అమ్మాయి, సో ఎలా ఉండబోతుంది అండ్ అదే మీరు మూవీలో చూడబోతుంది. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఎస్ ఓకే డీసెంట్గా ఉంది. మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఈ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి హీరో ప్రియదర్శి రాఘవ అనే క్యారెక్టర్కి యాక్ట్ చేయడం జరిగింది. సో హీరో మన ఇట్లాంటి ఒక స్ప్లిట్ పర్సనాలిటీ అమ్మాయి మన లైఫ్లోకి వచ్చిందన్నట్లయితే, సో ఆయన చూపించిన ఆ ఒక మ్యానరిజం ఏదైతే ఉంటుందో ఆ బాధ కానీ ఆ ఫీలింగ్ కానీ, సో ఇవన్నీ చాలా జెన్యూన్గా చాలా రియలిస్టిక్గా రిలవెంట్గా మనకి చాలా అంటే ఏదో ఆర్టిఫిషియల్గా కాకుండా ఆ ప్రాబ్లం రియల్గా తన లైఫ్లో ఫేస్ అవుతున్న పర్సన్ లాగా యాక్ట్ చేయడం జరిగింది. సో నాకు అక్కడ జెన్యూనిటీ కనిపించింది. సో అందరూ నభా అంటున్నారు కానీ నభా హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. బట్ అట్లాంటి ఒక ప్రాబ్లం ఉన్న క్యారెక్టర్కి ఒక పర్సన్ తోడైతే ఆ పర్సన్ ఏ విధంగా సఫర్ అయ్యాడు అనేది చాలా క్లియర్గా చూపించడం జరిగింది. ఈ సెకండ్ పాజిటివ్ వచ్చేసి నభా నటేష్ గారు హీరోయిన్. సో ఈ మూవీ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి విక్రమ్ సినిమా ఉంది కదా అపరిచితుడు, సో ఇంచుమించు ఇంకా ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. మీరు మూవీ చూసి అర్థమైపోతుంది. ఇది స్పాయిలర్ అలర్ట్ ఏం కాదు, మనకి ట్రైలర్లో చూపించడం జరిగింది స్ప్లిట్ పర్సనాలిటీ అని చెప్పేసి. సో ఆ క్యారెక్టర్స్ విధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. సో ప్రీవియస్లీ ఎన్ని మూవీస్ చేసినా కానీ ఈ మూవీ తనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఈ మూవీలో ఇచ్చిన పర్ఫార్మెన్స్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవచ్చు. థర్డ్ పాజిటివ్ వచ్చేసి యూనిక్ స్టోరీ వచ్చేసి ఎందుకు యూనిక్ అంటున్నానంటే దీనికన్నా ముందు వచ్చినాయి మనకి అపరిచితుడు చాలా వచ్చినాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి నభా నటేష్ గారు అవన్నీ గుర్తుకు తెచ్చుకునే విధంగా, అంటే ఆల్రెడీ చూసాం కదా ఇది కూడా అలాగనే ఉంటుంది కదా అనే విధంగా కాకుండా రొటీన్ ఫ్లిక్గా అయిపోకుండా తన నటనతోటి మాత్రము ఈ కథకున్న పొటెన్షియల్ అనేది బయటపెట్టింది. సో అక్కడ నాకు ఇంప్రెస్ అయిపోయినా దర్శకుడు ఏది చెప్పాలనుకుంటున్నాడో ఒక ఉమెన్ గురించి కానీ ఉమెన్ వెనుకలు ఉన్న మెన్ గురించి కానీ అండ్ వీళ్ళిద్దరున్న అడ్జస్ట్మెంట్ బాండింగ్ కానీ, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అవి ఎలా సాల్వ్ చేస్తాం అనే విషయం ఏదైతే చెప్పాలనుకున్నాడో దర్శకుడు చాలా క్లియర్గా ఈ మూవీ ద్వారా మనకి అర్థమయ్యేలాగా చేశాడు. నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీ ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి సాంగ్స్ చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. అవి ఎందుకు అంటే ఒక్కటి కూడా మళ్ళీ మూవీ చూసిన తర్వాత అవి గుర్తుకు తెచ్చుకుందామంటే గుర్తుకు కూడా రావు. సో అక్కడ కొద్దిగా నాకు డ్రాబ్యాక్ అనిపించింది. సాంగ్స్ అంతగా ఏమంతా సూపర్ అనిపించేలాగా అయితే లేవు, నార్మల్గానే ఉన్నాయి. మూవీ సెకండ్ మైనస్ వచ్చేసి ఫస్ట్ హాఫ్. మూవీ రన్ టైమే మనకి 2 hours 41 minutes ఉంది. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ హాఫ్ మనకి చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది అండ్ మూవీ సెకండ్ హాఫ్ గిన మనకి కొద్దిగా ఇంకా డల్ అయితే మాత్రం రిజల్ట్ వేరేలాగా ఉంటుండే. సో బట్ ఫర్ ఏ చేంజ్ మనకి సెకండ్ హాఫ్ మంచిగా ఉంది. బట్ ఫస్ట్ హాఫే నాకు కొద్దిగా డ్రాగ్ అయినట్టు అనిపించింది, లాగ్ అయినట్టు అనిపించింది, ఎంగేజ్ కాలేకపోయినా అది కొద్దిగా మూవీకి మైనస్ అనిపించింది. సో ఇదండి మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మరి మూవీ చూడొచ్చా చూడరాదా అని అన్నాడు అడిగితే, సో మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా డల్ ఉంది బట్ సెకండ్ హాఫ్ అయితే ఇంప్రెస్ అయినా నేనైతే. మరి తోప్ మూవీ అని చెప్పను, బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పను, ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసి ఎంజాయ్ చేసే మూవీ. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 stars. సో ఇదండి ఈరోజు మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మేము ముంగటికి వస్తాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఫస్ట్ టైం విజిట్ చేశారో, మన ఛానల్లో వచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Signing off, me Sujan Insights. Bye bye.